విద్యార్థుల దగ్గర నుంచే ఫీజులు వసూలు చేసుకోవాలంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. పేద విద్యార్థుల చదువులకు ఆటంకం కలిగించేలా ఉన్న ఈ నిర్ణయంపై రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గళమెత్తారు. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్ చేయాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డిని కలిసి ఆయన వినతి పత్రం అందజేశారు. కోర్టు ఆదేశాలు ఉన్నాయంటూ ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను వేధిస్తున్నాయని, హాల్ టికెట్లు ఇవ్వకుండా ఒత్తిడి తెస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను సకాలంలో విడుదల చేయకపోతే ఈ పరిస్థితి వచ్చిందని కృష్ణయ్య విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేయాలని, విద్యార్థులకు హాల్ టికెట్లు ఇచ్చేలా కళాశాలలకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఫీజు బకాయిల కోసం కోర్టుకు వెళ్లిన 15 కళాశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాన్ని పార్లమెంట్లో కూడా ప్రస్తావిస్తానని స్పష్టం చేశారు. చాలా కాలేజీలు విద్యార్థులకు ఫీజులు కట్టే వరకు హాల్ టికెట్లు ఇవ్వమని, క్లాసులకు రానివ్వమని ఒత్తిడి చేస్తున్నారు. అది కేవలం సింగిల్ బెంచ్ జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ రావడమే చాలా అన్యాయం. సవాల్ చేస్తున్న ఒక పార్లమెంట్ సభ్యునిగా ఈ ఇష్యూలు కూడా పార్లమెంట్ లేవనెత్తుతా, వదిలిపెట్టండి ఎవరిని. ఎందుకంటే సుప్రీంకోర్టు గతంలో అనేక తీర్పులు ఇచ్చాయి. ప్రభుత్వ జీవో విరుద్ధంగా ఫీజులు వసూలు చేయొద్దని. అదేవిధంగా సాంకేతిక విద్యామండలి, ఆల్ ఇండియా సాంకేతిక విద్యామండలి విద్యార్థుల వద్ద ప్రభుత్వ జీవోలకు విరుద్ధంగా వసూలు చేయొద్దని ఆ సర్కులర్ చేశారు. యూజీసీ ఇంకో సర్కులర్ చేశారు. హైకోర్టు ఫుల్ బెంచ్ గతంలో ఒక 5-6 జడ్జిమెంట్ కూడా విద్యార్థులను వేధించొద్దు, ఫీజులు వసూలు చేయొద్దని జడ్జిమెంట్ ఇచ్చారు. అయినప్పటికీ సింగిల్ బెంచ్ జడ్జి గారు ఏ ఒత్తిడి ఉల్లంఘనో, మరి ఏ సర్కులర్ చూపెట్టిరో, ఏ ఆర్డర్ చూపెట్టిరో, వాళ్ళ కష్టాలు ఏమి చూపెట్టిరో, విద్యార్థుల వద్ద వసూలు చేసుకోవచ్చు అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది.